నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కోర్టులో ఇద్దరిని హాజరుపరచనున్నారు. ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. బిందు, చెప్పండి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అయితే మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మిస్టరీ మరొక కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రోజు ఒక కొత్త సాక్షులుగా అయితే కొత్త సాక్షులు వస్తున్నారు, కొత్త నిందితులు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కానిస్టేబుల్ని కూడా కోర్టులో హాజరుపరిచారు. వారికి సంబంధించి 14 రోజు రిమాండ్ కూడా విధించింది. కానిస్టేబుల్ సాంబారావు మరియు ఇంకొక ఆయనను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే వీరిద్దరికి సంబంధించి కూడా స్టేట్మెంట్ ఏదైతే ఉందో వీరిద్దరికి సంబంధించి కూడా రికార్డ్ చేశారని కూడా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజ్కి సంబంధించి ఈ కేసుకి అంటే మిస్సింగ్ కేసు మిస్టరీలో ప్రతి ఒక్కరు కూడా అంటే రోజుకొకరు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు చూసుకుంటే ఎవరైతే అశోక్, నాని ఉన్నారో వీరిద్దరికి సంబంధించి కూడా ఇలా ఇదే దోవలో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అశోక్ని మచిలీపట్నం సబ్ జైలుకి, నాగరాజ్ ఇటు నానిని నెల్లూరు సబ్ జైలుకి అయితే పెట్టడం జరిగింది. అయితే వీరందరినీ సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో అసలు ఈ కేసుకి సంబంధించి ఎంతవరకు ముందుకెళ్తుంది అంటే ఎంత ఫాస్ట్గా నడుస్తుంది అన్నది కూడా తెలియాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజ్కి సంబంధించి కూడా పూర్తిగా చెప్పండి, కంటిన్యూ చేయండి. ఉన్నారా? హలో. అయితే తీసుకున్నారు. ఇప్పటికీ దీనిలో 6గురిని అరెస్ట్ చేశారు. 6గురిలో A5, A6గా నానిని, అశోక్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా 17 మంది సాక్షులను అయితే ఇప్పటిదాకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. 17 మంది సాక్షులతో కలిపి ఆర్ఎంపీ డాక్టర్ కూడా కొత్తగా వెలుగులోకి వచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ని కూడా విచారించడం జరిగింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతోనే సాయి కృష్ణని లాకప్ డెత్ చేసిన నేపథ్యంలో సాయి కృష్ణకి ట్రీట్మెంట్ ఇచ్చింది ఆర్ఎంపీ డాక్టర్ అని కూడా ఆర్ఎంపీ డాక్టర్ సంచలన నిజాలు బయటపెట్టారు. అయితే పలు ఆరోపణలు ఎత్తుకున్న ఆరోపణలు ఉన్న సిఐ నాగరాజు ప్రస్తుతానికైతే తనకి ప్రాణహాని ఉందని కూడా న్యాయాధికారులకు చెప్పడం జరిగింది. వారు వాంగ్మూలంగా అంటే స్టేట్మెంట్ లిఖితపూర్వకంగా అయితే రాసిమ్మని కూడా చెప్తున్నారు. సిట్ అధికారుల నుండే ఆయనకి ప్రాణహాని ఉందని కూడా చెప్తూ ఉన్నారు సిఐ2. అంతేకాకుండా రోజుకి ఒక్కొక్క నిందితుడు కానీ ఒక సాక్షి కానీ ఈ కేసులో కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద కేసుకి సంబంధించి సగభాగం మాత్రమే విచారణ అయింది. ఇంకో సగభాగం విచారణ పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే కేసుకి సంబంధించి సిఐ నాగరాజుని ఇంకా లోతట్టు దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలని కూడా అని సిట్ అధికారులు అయితే తెలియజెప్తున్నారు. అయితే ఒక పక్కన విజయలక్ష్మి తల్లి అంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐని కోరుతున్నారు, సిబిఐని అడుగుతూ ఉన్నారు. సిబిఐకి ఇవ్వమని కూడా అంటున్నారు. ఎందుకంటే సిబిఐకి ఇచ్చినప్పుడు ఈ కేసుని మరింత వేగంగా వెళ్తూ ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఎంతవరకు సిఐ నాగరాజు ఇప్పుడు దాకా ఉన్న అన్ని ఆధారాలు కూడా నేను సిట్కి సమర్పించాను, అయినప్పటికీ కూడా సిట్ అధికారులు నన్ను కేసుని తప్పుదోవ పెట్టించి ఈ కేసు నా మీద వేయాలని చూస్తున్నారని కూడా ఇటు సిఐ నాగరాజు ఆరోపిస్తున్నారు. ఒక పక్కనేమో సిఐ నాగరాజే సాయి కృష్ణని చంపేశారు, లాకప్ డెత్ చేశారన్న ఆరోపణలు వస్తాయి. అయితే ఈ కేసుకి సంబంధించి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మిస్టరీ ఎప్పటికి వేడనుందో తెలియాల్సి ఉంటుంది.
శ్రావణి, ఈ కేసులో ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఈ కేసులో ఇంకా ఇప్పటికే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇప్పటికే నలుగురు కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్, ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారు, సిఐ నాగరాజు మిత్రుడు సురేష్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికే వీరినైతే అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ఇంకా విచారణ జరుగుతుంది, లోతట్టు దర్యాప్తు కూడా జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే సిట్ అధికారుల మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఏదైనా కరెక్ట్ సమాచారం ఇవ్వట్లేదు, తప్పుదో ఏమైనా పట్టిస్తున్నారని కూడా సీఏ నాగరాజు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టు ఏమని తీర్పిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది శ్రావణి. రైట్ బిందు.